హలో వ్యూవర్స్, ఈ వీడియోలో మనం VLOOKUP ఫంక్షన్ గురించి నేర్చుకుందాం. రైట్, ఓకే. మనం ఆల్రెడీ లుకప్ ఫంక్షన్, లుకప్ ఫంక్షన్ నేర్చుకున్నాం. రైట్, ఇక్కడ ఏంటి VLOOKUP నేర్చుకుందాం. ఇవన్నీ కూడా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ మన వర్క్ ప్లేస్లో కూడా, అంటే ఆఫీస్లో ఇవి బాగా యూజ్ అవుతాయి. నాకేం కావాలి అంటే, ఇక్కడ ఏ నేమ్ ఇస్తే ఆ నేమ్ది ఇక్కడ ఏం కావాలి, నాకు శాలరీ చూపించాలన్నమాట. ఏం చూపించండి, శాలరీ చూపించాలి. కొన్నిసార్లు శాలరీ అవసరం రావచ్చు, కొన్నిసార్లు డెసిగ్నేషన్ అవసరం రావచ్చు, కొన్నిసార్లు డిపార్ట్మెంట్ అవసరం రావచ్చు. ఇలా నాకు ఏది అవసరమైతే అది చూపించాలి. ఓకే, అలాంటప్పుడు నేను ఏం చేయాలి? ఇక్కడ ఫార్ములా ఇస్తున్నాను. VLOOKUP లుకప్ వాల్యూ ఏంటి, ఇక్కడ ఇచ్చాను. ఇక్కడ ఏ నేమ్ ఉంటే ఆ నేమ్ని అది చూసుకోవాలని. ఈ యొక్క నేమ్ది నాకేం కావాలి, శాలరీ కావాలి. అయితే నేమ్ ఎక్కడుంది, ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి నేను మొత్తం టేబుల్ సెలెక్ట్ చేసుకుంటాను. ఇందులో శాలరీ అనేది ఎన్నో కాలంలో ఉంది, 4th కాలం. ఓకే, నేమ్ అనేది ఫస్ట్ కాలంలో ఉంది. మనకు కావాల్సింది శాలరీ అనేది 4th కాలంలో ఉంది. అయితే ఇక్కడ ఏం చేయాలి, మనము కామా పెట్టేసి కాలం నంబర్ ఇవ్వాలి. ఇచ్చేసి జీరో అంటే ఏంటి, ఎగ్జాక్ట్ మ్యాచ్. అంటే నేనైతే స్పెల్లింగ్ ఇచ్చానో అదే స్పెల్లింగ్ అది చూడాలి అన్నమాట. ఇప్పుడు ఎంట్రీకి నొక్కగానే సచిన్ది 21,000 శాలరీ అని చెప్తోంది. ఓకే, మరి ఇక్కడ సచిన్ ఎక్కడుంది, ఇక్కడ. కరెక్టే కదండి, 21,000. ఇప్పుడు ఇక్కడ నేను నేమ్ మార్చేస్తాను. ఓకే, ఇక్కడ నేను శేఖర్ అని ఇచ్చాను. ఏమొచ్చింది, 15,000 అని చూపిస్తుంది. ఓకే కదండి, ఇలా మనం ఏ నేమ్ ఇస్తే ఆ నేమ్ చూపిస్తుంది. రామ ఇచ్చాను అనుకోండి, RAMA, రైట్, 26,500 ఇలా చూపిస్తుంది. ఇంకా మీరు ప్రతిసారి ఇక్కడ నేమ్ టైప్ చేయాల్సిన పని లేకుండా ఏం చేయొచ్చు, డ్రాప్ డౌన్ లిస్ట్ అనేది క్రియేట్ చేయొచ్చు. ఆల్రెడీ ఒక వీడియో చేశాను దీనిపైన, డ్రాప్ డౌన్ లిస్ట్ ఎలా క్రియేట్ చేయాలన్నది. అది మీరు చూస్తే సరిపోతుంది. ఇక్కడ మీరు జస్ట్ క్లిక్ చేసుకోవడమే, అంతే. టైం వేస్ట్ ఏం కాదు, మీకు చాలా టైం సేవ్ అవుతుంది. ఇలా క్లిక్ చేసుకుంటూ వస్తుంది. మనం క్లిక్ చేసి టైప్ చేసి టైం వేస్ట్ అవుతుంది. ఓకేనా, ఈ విధంగా మనము ఇక్కడ 4 ఇచ్చాను కాబట్టి శాలరీ వచ్చింది. అదే నేను 2 ఇచ్చాను అనుకోండి, ఇప్పుడు ఇక్కడ నేను క్లిక్ చేసి ఏం చేస్తున్నాను, 2 ఇస్తున్నాను. ఏమొచ్చింది, క్యాట్ డిజైనర్, చంద్రాది డిజిగ్నేషన్ క్యాట్ డిజైనర్ అన్నమాట. అదే 3 ఇస్తే ఏమవుతుంది, టెక్నికల్ అని చూపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాను, 3 ఇచ్చాను. ఈ విధంగా అర్థమైంది కదండి. అయితే మనం ఏది ఇస్తే అది వస్తుంది అనమాట. నెక్స్ట్ వీడియోలో మనం ఒకేసారి ఈ 3 కూడా అంటే నేమ్ ఒక టైప్ చేయగానే ఏం కావాలి, డెసిగ్నేషన్, డిపార్ట్మెంట్, శాలరీ 3 కూడా చూపించాలి. అవి ఎలా వస్తాయో మనం నేర్చుకుందాం. అంతవరకు ఇది ప్రాక్టీస్ చేయండి. సీ యు ఇన్ ది నెక్స్ట్ వీడియో.